ఈ దొంగలు పాడుగాను దొంగల భయానికి మనసుంటి జనాలే కాదు మనల్ని ఏడా టార్గెట్ చేస్తారో అని దేవుళ్ళు కూడా గజ గజ వణికిపోతున్నారులా. ఆగ్గో తలుసుకుంటే చాలు ధైర్యానికే ధైర్యాన్నిచ్చే భయాన్ని పోగొట్టే ఆంజనేయ స్వామిని కూడా భయపెట్టించి ఎత్తుకపోయిరట దొంగలు. చూడు ఏడనో. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఫిగ్లీపురంలో ఉన్న హనుమాన్ గుళ్ళే ఉండవలసిన విగ్రహం ఇది. ఉండవలసిన అని ఎందుకంటున్నామంటే ఇప్పుడు లేదు కాబట్టి. ఇగో ఇద్దరు దొంగలు గోడ దొంకి లోపలికి దూరి హనుమాన్ల వారి విగ్రహాన్ని ఆయన గదను కూడా బస్తలు పెట్టుకొని ఎత్తుకపోయారు గిట్లా. ఇక చూడు సప్పుడు కాకుండా ఎట్లా వేసుకపోయారు దొంగ పడివేగాళ్ళు. దేవుని విగ్రహము గద రెండు ఎండియేనట. ఎంత లేదన్నా 15 లక్షల రూపాయల ఇల్వగల సొమ్ము. మరి గింత ఇల్వగల సొమ్ము పెట్టిన కాడ ఓ సెక్యూరిటీ గార్డ్ని పెడితే ఏమవు? అంజనం టచ్ చేసే ధైర్యం ఏ దొంగలకు ఉంటది? దేవుడంటే భయపడరా అనుకున్నారేమో. కానీ అసంటి సెంటిమెంట్లు భయాలన్నీ ఎన్నడో ఇడిచిపెట్టి బరిదెగెడుతున్నారు దొంగ బద్మాషోళ్ళు. ఇక తెల్లారినాక పూజ చేద్దామని వచ్చిన పూజారికి దేవుడే కానరాలే. వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేసిర్రు. ఇక చూడు మొఖాలు కాని రాకుండా మంకీ క్యాప్లు హెల్మెట్లు కూడా పెట్టుకొని వచ్చిర్రంటే ఎంత పక్కా స్కెచ్ చేసిరో ఎన్ని మాట రెక్కి చేసిర్రో. అయినా ఏడిపోతారు దేవుణ్ణి ఎత్తుకపోయినా ఏం కాదు అనుకుంటున్నారో ఏమో. ఎంత దొంగలైనా పాపం పండాలి, టైం రావాలి, అందుకే ఊకుంటాడు దేవుడు అనుకుంటున్నారట. హనుమంతుని విగ్రహం కొట్టేసిన ముచ్చటెరికైనా అబ్దుల్లాపూర్ మెట్టికై ఉన్న హనుమంతుని భక్త జనాలంతా.